నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఈరోజు ఉదయం 10K రాక్త్వా ఆధ్వర్యంలో నిర్వహించిన 10K రాక్త్వా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, 10K రాక్వా ప్రెసిడెంట్ మురళీరెడ్డి వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో వారు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మరియు కడప జిల్లాను స్వచ్ఛ కడప జిల్లాగా మార్చాలన్నదే వారి ఉద్దేశమని, 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని, దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, అందులో భాగంగా రోజు మన కడప జిల్లాలో ఇలాంటి ఆలోచన రావడం 10K రాక్త్వా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాక్వా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు కడపలో ఒక 10 కిలోమీటర్ మారథాన్ వాళ్ళు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల యొక్క ఆరోగ్యం పెంపొందించాలా, ఆరోగ్యమే మహాభాగ్యము అనేవి పెద్ద స్ఫూర్తితో ఈరోజు రాక్వా వాళ్ళు ఈ యొక్క మారథాన్ చేశారు. దీంట్లో కడప నుంచి చాలా పెద్ద ఎత్తున మెకానిక్స్ టెక్నీషియన్స్ ఈరోజు ఈ మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగనే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ యొక్క మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ రాక్వా. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలు, అలాగనే కడప స్వచ్ఛ కడప మీద కూడా వాళ్ళు పనిచేస్తారని కోరుకుంటూ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని కడపలో నిర్వహిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అదేవిధంగా స్వచ్ఛ కడపను కూడా ప్రమోట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యం మీద, పరిశుభ్రత మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలా. ప్రతి ఆదివారం ఇట్లాంటి కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలందరూ కూడా పాటించాలా. ఇది అవగాహన పెరగడం ద్వారా వారి ఆరోగ్యాలు బాగుంటాయి. అదేవిధంగా కుటుంబ పోషణ కానీ, కుటుంబంలో ఇబ్బందులు లేకుండా మంచి అలవాట్లతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆర్థికంగా కూడా బలంగా నిలదొక్కుంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. దాని ద్వారా సమాజం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద అధికారికంగా కూడా చాలా అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రజలు ఈ అవగాహన వస్తే సమాజం డెఫినెట్గా 2047 విజన్ 2047 అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో అది. నా పేరు మురళీరెడ్డి, రాక్వా ప్రెసిడెంట్. రాక్వా అనగా రిఫ్రెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కడపలో ఉన్న సమాజంలో ఉన్న అందరి గురించి ఆలోచించి హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే కడపలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ రాక్వా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంటైర్ రాయలసీమలోనే మొట్టమొదటిగా మన కడపలో ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ రాక్వాకు నేను ప్రెసిడెంట్గా ఉండడము నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ మన హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథిగా మన కడప లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారు, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడము, మాతో పాటు దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణం చేయడము జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు ఈ రాక్వా మారథాన్ 10K చివరగా మన కోటిరెడ్డి సర్కిల్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, అప్సరా, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మహావీర్ సర్కిల్ వరకు ఉంటుంది. అక్కడ మరలా మన ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారు క్లోజింగ్ ప్రోగ్రాం కూడా అక్కడే చేసేసి దాని తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ప్రైజెస్ ఉంటాయి. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి
స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకు అలాగే పిల్లలకి కూడా ఒక మెమెంటోస్ అలాగే సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా జరుగుతుంది.